పెద్దపల్లి జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. మంథని పెద్దపల్లి జాతీయ రహదారిపై పురుగుల ధర్నాకు దిగిన రైతులు తమకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. సాగునీటి కోసం అధికారులను కలిసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. తమకు సాగునీరు అందించే వరకు ధర్నాను విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఊరు సూరాయపల్లి బిట్టిపల్లి కేకి కింద భూములు ఉంటాయి అన్న. గత నెల నుంచి అంతకుముందు గవర్నమెంట్ మేము నీళ్ళు ఇస్తాం, రైతుల పొలాలు పంటలు పెట్టుకోమంటే మేము పెట్టుకున్నామన్నా. ఇప్పుడు వచ్చిన ఈ పుట్ట దశ వచ్చే మూమెంట్లో మా పొలాలు ఎండుతున్నాయి. కనీసం మీరు గౌరవ విలేకరు కానీ ఎవరన్నా మేము తీసుకొని పోతాం, మా పొలాల బాధ మీరు చూడండి. మాకు కావాల్సిన నీళ్లు కావాలి. మేము కోరుకునేది ఒకటే, మీ గౌరవ విలేకరులను మిగతా కోరుకునేది ఒకటే, మాకు కావాల్సిన నీళ్లు కావాలి. రైతులను బతికియండి, రైతులు బతికియండి, రైతులకు కావాల్సిన నీరు. మొన్న అధికారులు చేంజ్ చెప్పిండు. మొన్న అధికారులు గౌరవ సీఐ గౌరవ ఆర్డీఓ గారు హామీ ఇచ్చిండు 9 తారీఖు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు ఎంత 14 తారీఖు. మేము కూడా నీళ్లు వస్తాయని చెప్పి మేము కూడా అయినాం, అధికారుల మాట విన్నాం. అయినా కూడా ఒక చుక్క నీళ్లు మా పొలాలు మొత్తం పెడుతున్నాం. మా వరి కంకులు పట్టుకొని వచ్చినాం. చూడండి, మీరు గౌరవ ఎవరు వచ్చినా మేము తీసుకొని మా పొలాలు చూపిస్తాం. ఎన్ని ఎకరాలు పెట్టాడు? నా 6 ఎకరాలు పెట్టి ఇప్పటికి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. ఇట్లా ఒక్కొక్కరు ప్రతి ఒక్క రైతులు ఒక్కొక్క 1,50,000 ఎకరాలు బట్టి పొలాలు పెట్టి 2 నెలలు అవుతుంది. 2 నెలలు బట్టి కూడా ఈ వరకు కూడా నీళ్లు 10 ఏళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి. అదే దృష్టికొచ్చి మేము పొలాలు పెట్టాం. కామంపల్లి, సీతంపల్లి, రాంశపురం, కాకరపల్లి, మైలిపల్లి, పుట్టివెల్లి, ధర్వరం, సూరాపల్లి ఇంతమంది రైతులు అందరం పొలాలు పెట్టాం. ఏట పెట్టినాడో పెట్టినాం. 2 నెలలు బట్టి ఈ వరకు కాలువ నీళ్ళు తాగాలి. ఎస్ఆర్ఎస్ నుండి కాలువ నీళ్లు ఈ వరకు రావడం లేదు. ఇక్కడ గుండారం వరకు వస్తాయి అట. గుండారం ఉంటుంది, మాకు వరకు నీళ్ళు రావడం లేదు. ఎవరో ఫోన్ చేసినా కూడా వస్తాయి. ఈసారి అంతే అన్న మాట కానీ మాకు వరకు నీళ్ళు అందులేదు. మంత్రి వరకు నీళ్లు రాలేదు. ఈ మంత్రి అధికారులు ఏం చేస్తారు? ఎవరో ఫోన్ చేసినా అత్తే అంటారు. ఆ నీళ్ళు వరకు రాలేదు. పంట నోట్లకు వచ్చిన పొలాలు ఉల్లారిపోతాయి. మేమేం అడుగుతారు? మాకు ఒక 10 రోజులు కాలం నీళ్ళు బంద్ కాకుండా ఒక్క మొక్కన 10 రోజులు 15 రోజులు నీళ్ళు వస్తాయి. అందరి పొలాలు వాడతాయి. పొలాలు పట్టుకొచ్చినాయి. ఈ నెల రోజులు నీళ్ళు రావాలి. ఇంకా 4 రోజులు వాడితే పొలం పడుతుంది. ఈ 4 రోజులు ఎట్లా చేసినా మాకు నీళ్ళు రావాలి. మొన్న ధర్నా చేస్తామన్నారు. 8 తారీఖు ధర్నా చేస్తే మీకు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి బాబు, మీరు